హాయ్ ఎవ్రీవన్, మీరు ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనం ఈ వీడియోలో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, చెక్ లిస్ట్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కంపెనీకి ఏం నేమ్ పెడదాం అనుకుంటున్నాము, ప్రపోజ్ నేమ్ ఆఫ్ ది కంపెనీ. ఆ నేమ్ అనేది యూనిక్ గా ఉండాలి, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కి సిమిలర్ గా ఉండకూడదు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీని ఎందుకు పెడదాం అనుకుంటున్నారు? ఏదైనా రెస్టారెంట్ బిజినెస్ పెడదాం అనుకున్నారా, లేదా గార్మెంట్స్ బిజినెస్ పెడదాం అనుకున్నారా, ఎనీ రిటైల్ బిజినెస్ పెడదాం అనుకున్నారా? సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది బిజినెస్ స్టార్ట్ డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీకి ఎంత క్యాపిటల్ పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? 1,00,000, 10,00,000, 25,00,000. నెక్స్ట్ ప్రపోజ్డ్ అడ్రస్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీని ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు? ఆ ప్రెమిసెస్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ రెంటల్ అగ్రిమెంట్. ఓన్ అయితే ఎన్ఓసి సరిపోద్ది, రెంటల్ అగ్రిమెంట్ అవసరం లేదు. అదే విధంగా ఆ కంపెనీస్ కి ఎవరు డైరెక్టర్స్ గా ఉందాం అనుకుంటున్నారు అండ్ షేర్ హోల్డర్స్ ఎవరు ఉందాం అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క కంప్లీట్ కేవైసీ డీటెయిల్స్, పాన్, ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఈ మినిమం డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే మీరు కంపెనీని స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం లీగల్ ఫీజు ఉండేది, ఆ ఫీజు కట్టుకొని మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిజినెస్ చేస్తూ కంపెనీ రూపంలో పెడదాం అనుకున్న మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.